వికారాబాద్ జిల్లాలో నవపేట మండల పరిధిలో మాదారం గ్రామంలో దళిత మహిళ మన కావలి వరమ్మ నవపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పటికీ 3 నెలలు గడుస్తూ ఉంది. కానీ ఆ కేసు విషయంలో ఎస్ఐ గారు ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. పెండింగ్ పెడతా ఉన్నాడు. కాబట్టి ఎంబడే నిందితులపైన చర్య తీసుకోకుండా ఇబ్బంది పెడతా ఉంటే ఇది అన్యాయం కాదని చెప్పి మేము కూడా ప్రయాసంగాలు పోయి మాట్లాడితే కూడా మా మీద కూడా దురుసుగా మాట్లాడుతూ మేము కూడా కేసులు పెడతాం జైలు పంపిస్తున్న స్థితిలో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎస్ఐ గారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అధికారులకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎస్పీ డిఎస్పీని లెక్క చేయకుండా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. నేనే బాస్ అన్నట్లు ఆయన ఈరోజు విరవీగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఐ మీద ఎంబడి యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేసిండో వాళ్ళందరి మీద ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకంటే ఈరోజు మహిళల పట్ల రక్షణ ఉండవలసిన ఈరోజు పోలీస్ వ్యవస్థనే ఇట్లా మూర్ఖంగా వ్యవహరిస్తూ తన అహంకారంతో మహిళల మీద నవపేట మండలంలో దురుసుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ పక్కన మాదారం ఒక్కటే కాదు, పక్కన ఉన్నటువంటి మన కడ్చెర్ల కానీ, పక్కన మీనేపల్లి కానీ, పక్కన అనేక గ్రామాల్లో ఈరోజు సమస్య ఉంది. ఇప్పటికే 4-5 మంది బాధితులు నవపేటకి కూడా ఫోన్ చేసిన పరిస్థితి, మహిళలు ఫోన్ చేశారు. కాబట్టి ఇట్లా జిల్లాలో చాలా జరుగుతూ ఉంది. కాబట్టి జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఇట్లా జరగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే గతంలో కూడా అరుణ్ కుమార్ గారు ఎక్కడెక్కడ జిల్లాలో పనిచేసిన అందరినీ ఎంక్వైరీ పెట్టి అన్ని చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.